వచ్చింది. దాంట్లో 35 కోట్ల రూపాయలు వాళ్ళ జనాలకు పోయింది. 25 కోట్ల మెటీరియల్ కాస్ట్కి వచ్చింది. దీన్ని పెంచుకున్నాం అనుకోండి, మెటీరియల్ మన పోయే వాళ్ళంటే ఇప్పుడు జూన్ వరకు వ్యవసాయ పనులు ఉండవు, పని లేక ఖాళీ కూర్చోవాల్సిందే. ఆ టైంలో ఈ జాబ్ కార్డులు ఉపయోగించుకొని కూలి పనులు పూర్తిగా పోయి మనకు కావాల్సిన కుంటలో కాలువలు పనిచేయడము, లేకుంటే రైతులకు అనుగుణంగా హార్టికల్చర్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. కాబట్టి రాళ్ళకు పనిచేయడము, ఫామ్ ఫండ్స్ ఈసారి టార్గెట్ ఇచ్చేస్తారు. ప్రతి రైతు పొలంలో ఒక ఫామ్ ఫండ్స్. అలాగే ప్రతి పొలంలో కూడా మీకు ఫామ్ పాన్స్ తోకోవడానికి కూడా ఈ ఉపాధి పనులు వాడుకోవచ్చు. కానీ ఇవన్నీ వాడుకోవడం వల్ల మీరు ఉపాధిని పెంచితే అక్కడ ఉపాధి పెరుగుతుంది, ఇక్కడ మీకు మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుంది. ఇవన్నీ పెరగడం వల్ల ఊరు బాగుపడుతుంది, మనము బాగుపడతాం. మీరు భయపడాల్సిన అవసరంలా. గత ప్రభుత్వం మాదిరి ఆ ఫండ్స్ డైవర్ట్ చేసి వాళ్ళ జోబులోకి పోదు. ఇది డైరెక్ట్గా మళ్ళా తిరిగి ఆ ఊరికే ఖర్చు పెట్టే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి భయపడకుండా మీరు అన్ని పనులు చేసుకుని దీన్ని వాడుకోవాలి పథకాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే సకాలంలో పూర్తి చేసుకోండి. అధికారులందరూ హెల్ప్ చేయడానికి మీకు రెడీగా ఉన్నారు, సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఏ యొక్క పని మీకు టకాన్ జరగలేదని నా దృష్టి తీసుకొస్తే దాన్ని సరిదిద్ది టైం దాటిపోయినాక తీసుకొస్తే మనం ఏం చేయలేం. కాబట్టి ఉన్నప్పుడు కరెక్ట్గా వాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా ఉన్నాను. మరొక్కసారి అందరికీ తెలియజేయగా పారిశుద్ధ్యం చాలా ఇంపార్టెంట్. మీ ఊరు